మిత్రపక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సంక్షేమ పాలన చంద్రబాబుకే సాధ్యం. సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంచిపెట్టిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నిమ్మనపల్లి మండలం ముస్తూరు పంచాయతీలో లేగదూడపై అడవి జంతువుల దాడి చేసిన జంతు ఆనవాళ్ల కోసం అడవిలో పర్యటించిన అటవీ శాఖ అధికారులు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గోడ పత్రికలో ఆవిష్కరించిన ఆసుపత్రి సూపరింటెండెంట్. బాకీ తీర్చలేదని నేతన్నపై హత్యాయత్నానికి పాల్పడ్డ యజమాని. నీరుగట్టువారిపల్లెలో చోటు చేసుకున్న ఘటన. మైనారిటీలలో విద్యా చైతన్యం రావాలి. టెట్ ఉచిత శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి గ్రామీణ మండలం తట్టివారిపల్లి పంచాయతీ బాలాజీనగర్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు 28వ వార్డు 9వ వార్డు పరిధిలోని లబ్ధిదారులకు ఇంటికెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను ఎమ్మెల్యే షాజహాన్ బాషా పంపిణీ చేశారు. పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మదనపల్లి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిపిఓ ధనలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పెన్షన్లు డబ్బులను వాలంటీర్ల ధర పంచేవారని, ప్రస్తుత చంద్రబాబు నాయుడు పాలనలో బాధ్యతతో ఎమ్మెల్యేలు, మంత్రులు, రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులతో కలిసి చేస్తున్నారని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి 1వ తారీఖున పెన్షన్లు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోయేవాడని, పెద్దలు చంద్రబాబు నాయుడు పాలనలో 1వ తేదీ పెన్షన్లు ఉద్యోగులకు జీతాలు అందించడం సంతోషమని. పూర్తి అంగవైకల్యం ఉన్నవారికి 15,000, 50% ఉన్నవారికి 6,000, వృద్ధాప్య పెన్షన్లు 4,000 అందజేస్తుంటే లబ్ధిదారుల ముఖంలో ఆనందం వెల్లువెరుస్తోందని షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షంషీర్, రఘుపతి నాయుడు, శ్రీరాములు, నాదెండ్ల శివప్రసాద్, రాటకొండ గుర్రప్ప నాయుడు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అబ్జర్వర్ శివరాం ప్రతాప్, నవీన్ చౌదరి, కత్తి లక్ష్మణ, యుగంధర్ బాబు, జేసీబీ వేణు, దాటికుంట మధుబాబు, బాబు నాయుడు, రామకృష్ణ ఆచారి, పూలమురళి జాఫర్, నాగమణి, జ్యోతి, పూలకుంట్ల హరి, బాలు, మోడం సిద్దప్ప, మున్సిపల్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఆర్థికంగా అధోగతి పాలైపోయినా కూడా ఇచ్చిన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకునే క్రమంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల పెన్షనర్లకు దిక్సూచిగా, పెన్షనర్ల భవిష్యత్తుగా, పెన్షనర్ల ఒక పెద్ద కొడుకుగా, పెన్షనర్లకు పెద్దగా నిలబడి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు డిజేబుల్ వాళ్ళకు, 15,000 రూపాయలు టోటలీ డిజేబుల్ వాళ్ళకి ఇస్తున్నారంటే ఇది సామాన్యమైన డబ్బు కాదు. ఇంత డబ్బు ఇవ్వాలంటే సొంత బిడ్డలు కూడా ఇవ్వరు. ఇంత పెద్ద మహోన్నతమైన కార్యక్రమం చేస్తున్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాస్తవం చెప్పాలంటే ఇటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది. పూర్తిగా ఎక్కడ మొన్న ఏదో ఒక ఫండ్స్లో షేరింగ్ ఫండ్స్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి 150 కోట్లు ఇవ్వాలంటే 150 కోట్ల గురించి ఆలోచన చేసే సందర్భం ఉంది రాష్ట్రం. ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రానికి మ్యాచింగ్ ఫండ్స్లో సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్లు, మన స్టేట్ నుంచి 150 కోట్లు ఇవ్వాలంటే గతంలో అనేక మంది అనేక కార్యక్రమాలు చేసిపోయినా కూడా ఈరోజు మా గౌరవ శాసనసభ్యులు పదవి ఎక్కిన రోజు నుంచి కాకుండా అంతకు ముందు నుంచి కూడా జన గుండెల్లోనే ఉంటూ జన ఆర్తనాదాలు, జన బాధలు, వాళ్ళ కష్టాలు వింటూ ఏదైనా సమస్యకు పరిష్కారం వస్తుందా అనేటటువంటి ఆశతో వచ్చిన వాళ్ళందరికీ కూడా నేనున్నాను మీకంటూ భరోసా కల్పించి ఈ యొక్క పింఛన్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణం లాగా తెల్లవారి 5 గంటల నుంచి కూడా రాత్రి వరకు కూడా పనిచేసినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే అది కేవలం షాజహాన్ బాషా గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతో కాలంగా ఈ రోజు జాతీయ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు, ఆర్ఎంఓ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడుతూ తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ బాలింతలకు అవగాహన కల్పించే దిశగా పోస్టర్లు ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మాంజలి దేవి, ఆసుపత్రి వెటర్నరీ డాక్టర్లు, బాలింతలు పాల్గొన్నారు. కాలుష్య రహితంగా తీసుకునే ఒక చర్య. అది మీ బిడ్డకి 2 సంవత్సరాల వరకు
తల్లిపాలు ఇస్తే ఒక 100 కోట్లు వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్టు, భరోసా, వాళ్ళ భవిష్యత్తుకి భరోసా ఇచ్చినట్టే. జబ్బులేవి రావు, ఖర్చు కూడా ఉండదు, మంచి తెలివితేటలు పెరిగి మంచి ఉద్యోగస్తులు అవుతారు. ఈ సంగతి మీరు మిగతా తల్లులకి, ఇక్కడ వచ్చిన తల్లులకి అటెండెన్స్కే కాకుండా మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. దీనివల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి. 100 టీకాలు ఇచ్చినట్టు తల్లి అన్ని వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. మనము అమ్మ ఇవ్వడం వల్ల రొమ్ము క్యాన్సర్, ఈ మధ్య క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్ కూడా పాలు బాగా ఇవ్వడం వలన 6 months కంపల్సరీ తల్లి పాలే పట్టించాలి. దాన్ని కూడా నివారించడానికి ఉంటుంది. అది ఫ్యాషన్ లాగా మన పిల్లలకు తెలియదు. వస్తే జనరేషన్ ముందు అందరికి తెలుసు పాలు ఇవ్వాలా మంచిది అని. కాకపోతే ఇంకా అది వచ్చే చిన్న వయసు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళందరికీ తెలియాలని మనం మైనార్టీలలో విద్యా చైతన్యం రావాలని, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉచిత శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో రాణించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 19 కేంద్రాలలో టెట్ ఉచిత శిక్షణ కేంద్రాలను స్థాపించడం జరిగిందన్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుడిచే శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టెట్ అభ్యర్థులు వారికి శిక్షణా కాలంలో బస చేయడానికి ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే స్పందిస్తూ 45 రోజుల పాటు జరిగే శిక్షణ సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థుల కోసం తన సొంత ఖర్చులతో వసతి ఏర్పాటుతో పాటు భోజన వసతి కూడా తానే కల్పిస్తానని చెప్పారు. అదేవిధంగా టెట్ ఉచిత శిక్షణ కాలంలో విద్యార్థులకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తానే కల్పిస్తామన్నారు. శిక్షణా కేంద్రంలో 100 మందికి మాత్రమే అవకాశం ఉండగా 150కు పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వారికి కూడా శిక్షణ అవకాశం కల్పించాలని రూటా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, కోర్సు డైరెక్టర్ ఎస్ షాజహాన్, ఉపాధ్యాయులు ఇస్మాయిల్, హుమాయిన్ తదితరులు ఎమ్మెల్యేను కోరగా ఆయన సంబంధిత శాఖ మంత్రి అధికారులతో మాట్లాడి సీట్ల సంఖ్యను పెంచుతానన్నారు. మైనారిటీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ లో మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పరీక్ష అనంతరం ఉపాధ్యాయ నియామకాల కోసం జరిగే డిఎస్సికు కూడా ఉచిత శిక్షణ కేంద్రాన్ని మంజూరు చేసి ఉర్దూ మాధ్యమ విద్యార్థులకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు షాజహాన్, విద్యుత్ శాఖ డిఈ గంగాధర్, కౌన్సిలర్ కరీముల్లా, రూటా రాష్ట్ర కార్యదర్శి పఠాన్ మహమ్మద్ ఖాన్, ఉపాధ్యాయులు ఇస్మాయిల్, హుమాయిన్, సైదా బాను, హఫీజా, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, అక్బర్ ఖాన్, దాదు, మహమ్మది, జేసీబీ వేణు, షరీఫ్, మాజీ కౌన్సిలర్ మహమ్మది, నిషార్ అహ్మద్ విద్యార్థులు పాల్గొన్నారు. दादू साहब को, बाबा नागमणि, मोहम्मद अकबर खान, शान और अहमद भाई स्वामी और हमारे दादू और कई राम समझ गुरु नड़े काफ़ी और काम और कई अहम लीडर जितने भी हैं यहाँ हमारे भाई सब महेश को सबको दिल से अस्सलाम वालेकुम। यहाँ जितने बैठे हैं मेरे सामने टीचर बनने वाले जितने भी तलबा हैं इन सबको अपने दिल से अस्सलाम वालेकुम। बेहद खुशी है कि आज आप लोगों को मैं देखने का मौका मिला। अल्लाह आप लोगों को ये जो टीचर का पहली कैंप में मुकम्मल तौर पे आपको नौकरी मिलने वाले जैसे हासिल करे। आपको जितने अगर 200 बच्चे हैं तो 200 बच्चे भी टीचर बनने की मैं उम्मीद रखता हूं और दुआ करता हूं कि आप सब लोग अगर एक भी अगर आप लोग अपने घरों के लिए खड़ गए, आपके एक को टीचर पोस्ट मिल गया, मैं समझता हूं आज के तंग हालात में आपके घरों के लिए आप मुस्तकबिल करेंगे। బాకీ తీర్చలేదని నేతన్నపై
మగ్గాల యజమాని హత్యాయత్నంకు పాల్పడ్డ సంఘటన మదనపల్లిలో కలకలం రేపుతోంది. స్థానిక బయారెడ్డి కాలనీలో ఉండే నాగేంద్ర నీరుగట్టుపల్లెకు చెందిన మగ్గాల యజమాని రాజారెడ్డి శ్యామల దగ్గర కూలి మగ్గాలు నేసేవాడు. ఈ క్రమంలో అడ్వాన్స్ తీసుకున్న నాగేంద్ర ఓనర్ బాకీ చెల్లించకుండా మరో ఓనర్ వద్దకు మగ్గాలు నేచేందుకు వెళ్లాడు. రాత్రి నీరుగట్టుపల్లిలోని రింగ్ రోడ్లో నాగేంద్ర ఉండగా రాజారెడ్డి ఆయన భార్య శ్యామల కొడుకు కార్తిక్లు నాగేంద్రను పట్టుకొచ్చి రూమ్ లో బంధించి పైచాచికంగా కొట్టి హత్యాయత్నంకు పాల్పడ్డారు. స్థానికులు బాధితుడిని శుక్రవారం ఉదయం జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. సంక్షేమ పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమని మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు. గురువారం నిమ్మనపల్లి మండలంలోని ఆచార్లపల్లె, ఎర్రాతివారిపల్లె, బండ్లపైలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పింఛను పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా డిపిఓ ధనలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛను అందించారు. ఈ సందర్భంగా ఆర్జే వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నెల నుంచి 4,000 రూపాయలకు పెంచి పింఛను అందిస్తున్నదని అన్నారు. అందులో భాగంగానే గత నెలలో 7,000 రూపాయలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాచవేటివారిపల్లె సర్పంచ్ సుబ్రహ్మణ్యం, మండల అధ్యక్షులు పుర్రా వెంకటరమణ, బీసీ సాధికార సమితి జిల్లా అధికార ప్రతినిధి లక్ష్మణ, మాజీ ఎంపీపీ రెడ్డప్పరెడ్డి, మదనపల్లి పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ విద్యాసాగర్, షంషీర్, రఘుపతి నాయుడు, జేసీపీ వేణు, నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్, డిపిఓ ధనలక్ష్మి, ఎంపీడీఓ షాలెట్, డిటి తపస్వని, ప్రభుత్వ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు నెల నుంచి వృద్ధులకు, వితంతువులకు, ఇతర సామాజిక పింఛనుదారులకు 4,000 రూపాయలు, వికలాంగులకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు పింఛను ఇవ్వడం జరుగుతున్నదని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఖజానా ఖాళీ అయిందన్నారు. అయినా పింఛనుదారుల కళ్లల్లో ఆనందం చూడాలని, వారిని ఆదుకోవాలని పింఛను పెంచి ఇస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రజలకు మనుగడ కోసం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ఇచ్చినట్లు సకాలంలో మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చేస్తామని చెప్పి ఒక నాణ్యత, ఒక బాధ్యతతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సకాలంలో పెన్షన్ డబ్బులు అందరూ ప్రజలకు 15,000 టోటలీ హ్యాండిక్యాప్ ఉన్న, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్న మనిషి, డిజేబుల్ ఉన్న మనిషికి 15,000, 6,000 కొద్దిగా డిజేబుల్ ఉండే మనిషికి, అదేవిధంగా 4,000 రూపాయలు యథావిధిగా అందరికి పెన్షన్లు ఇస్తూ 15,000 రూపాయలు ఒక్కసారిగా ఆ లబ్ధిదారికి ఇస్తూ ఉంటే ఆయన కళ్ళల్లో ఉన్న సంతోషం చూడడానికి చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా 4,000 రూపాయలు ఇస్తే అబ్బా మాకు 4,000 ఇస్తున్నారని చెప్పి పెద్దలు, అవాతాతలు అందరూ ఎంతో సంతోషంగా తీసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 4,000 రూపాయలు, ఒక రోజుకి 100 రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటే కూడా నెల నాటికి ఇంకా 1,000 రూపాయలు నాది. ఎమ్మెల్యే కూడా ఇంత తక్కువ వ్యవధిలో 6 సార్లు మన గ్రామానికి వచ్చిన సందర్భం లేదు. యువకుడు కాబట్టి, చాలా ఉత్సాహంగా పనిచేస్తాడు కాబట్టి, ప్రజలంటే ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధితో పనిచేస్తాడు కాబట్టి షాజహాన్ బాషా గారు ఏ గ్రామానికి రానన్ని సార్లు 6 సార్లు మన గ్రామానికి రావడం జరిగింది. నిమ్మనపల్లి మండలంలో లేగదూడ ఓ మేకపోతుపై అడవి జంతువు దాడి చేసిన సంఘటన మదనపల్లి ముస్టూరు పంచాయతీ మర్రిబండ వద్ద జరిగింది. సమాచారం అందుకున్న వాయుల్పాడు సెక్షన్ అటవీ శాఖ అధికారి సుధాకర, నూరుకుప్పలకొండ బీట్ ఆఫీసర్ శోభారాణి, హరిశంకర్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సంతరించిన జంతువు ఆనవాళ్ల కోసం వెతికారు. మర్రిబండకు చెందిన బాధితుడు రైతు మన్యం శ్రీరాములు మాట్లాడుతూ, మర్రిబండకు సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద కొండ కింద తన బోరు వద్ద చిన్నపాటి గుడిసెను వేసుకుని పశువులను, మేకలను అక్కడ పెంచుకుంటున్నానని, అదే క్రమంలో వరి పొలానికి నీరు పెట్టడానికి తాను అక్కడే ఉన్నానని, గురువారం తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఓ అడవి జంతువు గుడిసెలోని లేగదూడపై, మేకపోతుపై దాడి చేయడంతో తాను అదిలించగా తన పెంపుడు కుక్క దానిని తరుముకుంటూ వెళ్లిందన్నారు. కానీ కొద్ది సమయానికి తన పెంపుడు కుక్క కూడా కనపడలేదని అన్నారు. చిరుతపులే తన లేగదూడ, మేకపోతుపై దాడి చేసిందని భావించి అటవీ శాఖ అధికారులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చానన్నారు. చిరుతపులి దాడి చేసినట్లుగా ఆనవాళ్లు దొరకలేదని, తోడేలు లేదా హైనా దాడి చేసి ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు తెలిపారు. రైతులు కూడా అటవీ ప్రాంతానికి సమీపంలో పశువులను, మేకలను ఉంచరాదని, పల్లెల్లో ఉంచుకోవాలని అన్నారు. అటవీ శాఖ అధికారులు కూడా రాత్రి వేళల్లో గస్తీలు నిర్వహిస్తున్నారని, ఏదైనా అనుమానిత సమాచారం ఉంటే
వెంటనే తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సుధాకర, బీట్ ఆఫీసర్ శోభారాణి, ఏబీఓ హరిశంకర్ రెడ్డి, ఏఎస్ఐ జిల్లాని భాష, వీఆర్ఓ నాగేశ్వరరావు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గుడ్లు, జీవాలు, కోళ్ళు అంతా ఆడబెట్టుకుంటామా. ఇప్పుడు తెల్లారుజామున వచ్చి పులి దేన్ని పట్టుకునేసింది, మేకను పట్టుకునేసింది, కుక్కను దాన్ని చంపేసింది, వెళ్ళిపోయింది అరిశాలకు. కుక్క కనపల్ల, అడ్రస్ కనపల్ల, చచ్చిపోయినట్లే కదా కనపల్ల అడ్రస్. కూర మీద అయితే ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్ చూసిన తర్వాత మనకైతే చెప్పుకోవడానికి అనిపించలేదు. ఇది అయినా వల్ల డ్యామేజ్ అయింది మనం చూసుకున్నాము. దాంతోపాటు అక్కడ ఉండే ప్రజలు కూడా కొంచెం అప్రమత్తం చేసినాము. తర్వాత ఏదైనా అడవి జంతువులు వచ్చి వాళ్ళు పొలాలంతా కూడా మన కొండ వారే ఉన్నాయి. దానివల్ల కూడా అడవి జంతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదులు చేయడానికి వచ్చిన బాధితులలో మాట్లాడి వివరాలు సేకరిస్తున్న సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి మహేష్ మాట్లాడుతూ సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఘటనపైన భూ బాధితులకు అండగా సిపిఐ నిలబడుతుందని ఆగస్టు 4వ తేదీన భూ బాధితుల సదస్సు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాదారులు, రెవెన్యూ ప్రధాన అధికారులు కలిసి రెవెన్యూ రికార్డులు గోల్మాల్ చేశారని, ఈ విషయాలు ఎక్కడ బయటకు వస్తుందో అని పథకం ప్రకారమే కాల్ చేశారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించినప్పటికీ నేటికి కేవలం రెవెన్యూ కింద స్థాయి అధికారులు మాత్రమే దోషులుగా చూపించారని, ఈ జిల్లాలో పూర్వపు కలెక్టర్ గా పనిచేసిన గిరీశాన్ని ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు. కింద స్థాయి అధికారులను బూచిగా చూపించి కబ్జాదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. భూ కబ్జాదారుల బాధితులు వందలాది మందిగా సబ్ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, వీరికి న్యాయం జరిగేంత వరకు సిపిఐ తోడుగా నిలిచి పోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ఆగస్టు 4వ తేదీన రాజ్ భవన్ ఫంక్షన్ హాల్ నందు భూ బాధితుల సదస్సును సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని, ఈ సదస్సుకు కబ్జాదారులతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి బాధితుడు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి కె మురళి, మాధవ్ రెడ్డి, బాధితులు శివరామరెడ్డి, లక్ష్మి, సైసావల్లి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి భూ కబ్జాదారులు మొత్తం పేదల భూములు, రైతుల భూములు కబ్జా చేసి తండోపతండాలుగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించే వరకు పోరాటాన్ని కొనసాగించడానికి జరుగుతున్నటువంటి సదస్సుకు వారి భూ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో అధికారులు ప్రకటించడంతో ప్రతిరోజు దాదాపు 4 నియోజకవర్గాల నుంచి వారికి ఉన్నటువంటి భూ సమస్యలన్నీ కూడా తీసుకొచ్చి ఇదే సబ్ కలెక్టర్ కార్యాలయంలో అవినీతి అరాచకాలు బయట ఎక్కడ పడతాయో అనేటువంటి భయంతో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పూర్తిగా 22A రికార్డ్స్, డాట్ ల్యాండర్స్, అసైన్ ల్యాండ్ రికార్డులు పూర్తిగా కాల్చివేశారు. ఈ విషయం వెలుగులోకి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ప్రథమంగా మేమే తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా భూ రికార్డుల దగ్ధం అయ్యి 12 రోజులు అవుతున్నప్పటికీ కూడా నేటికి బాధితులు ఈరోజు వరస పెట్టి మా అర్జీలు తీసుకోండి, సర్వేంద్రియానాం నయనం ప్రధానం, ప్రతి ఒక్కరూ దృష్టిని కాపాడుకోవాలని సూచించిన రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దృష్టి అగర్వాల్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నేతృత్వంలో చిప్పిలి ఎంపీపీ స్కూల్ హెచ్ఎం శారదా సహకారంతో వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ గా పర్యవేక్షణలో ప్రజలందరికీ చిప్పిలి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. పులి శ్రీనివాసులు మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే 5 ఇంద్రియాలలో ప్రధానమైనది చూపు బాగుండాలని, తద్వారా ప్రజల ఆర్థిక పురోగతితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఇందుకొరకే వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వారిచే ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగిందని, దీనికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ దీనికి సహకరించిన దృష్టి డాక్టర్ అగర్వాల్ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ వంశీధర్ రెడ్డికి, మార్కెటింగ్ మేనేజర్ ఇమ్యూనియల్ ఆప్టోమెట్రిస్ట్ రాజశేఖర్, చిప్పిలి ఎంపీపీ స్కూల్ హెచ్ఎం శారదాకు
ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ, ప్రధాన కార్యదర్శి కొత్తగూడెం శంకర, టౌన్ అధ్యక్షుడు వలసల మంజునాథ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు నాగతాతగారి నరసింహులు, ఆటో యూనియన్ అధ్యక్షుడు నరసింహులు, గౌతమీనగర్ మహిళా అధ్యక్షురాలు అరవి నిర్మలమ్మ, నవోదయ కాలనీ మహిళా అధ్యక్షురాలు జోలిపాలెం గీత, వెంకటమ్మ, జొల్లపాలెం శ్రీనివాసులు, సద్దల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలని, ప్రజలందరి ఆరోగ్యంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఆరోగ్యంతోనే ఆర్థిక సామాజిక అన్ని రంగాల్లో ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ గారి నేతృత్వంలో ఈరోజు చిప్పిలి ఎంపీపీ స్కూల్ నందు ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి ఎంపీపీ స్కూల్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు చిప్పిల్లో ఉన్నటువంటి ప్రజానికం మరి మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నటువంటి వారితో పాటు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరియు ముఖ్యంగా ఈరోజు ఈ ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహణకు సహాయ సహకారాలు అందించినటువంటి డాక్టర్ అగర్వాల్ దృష్టి ఐ హాస్పిటల్ డాక్టర్ వంశీధర్ రెడ్డి గారికి మరియు మార్కెటింగ్ మేనేజర్ ఇమ్యూనల్ గారికి, అప్టోస్ మెట్రస్ రాజశేఖర్ గారికి మరియు ఎంపీపీఎస్ స్కూల్ హెచ్ఎం శారదా మేడం గారికి, మరి టీచర్ హేమలత గారికి మరియు ఇక్కడ ఆయా అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.